బిగ్ బాస్ హౌస్ లో దువ్వాడ మాధురి గారిని ఒక్కళ్ళు కూడా నామినేట్ చేయలేదు అసలు. వామ్మో, నాకు మైండ్ పోయింది అసలు. ఆమె లెగితే గొడవలు, పడుకున్న గొడవలు, వంగిన గొడవలు, నుంచున్న గొడవలు, ప్రతి దాంట్లో గొడవలు ఫస్ట్ వీక్ లోనే. అలాంటిది ఒక్కళ్ళు కూడా నామినేట్ చేయాల. నాకు ఎందుకో డౌట్ పడుతుంది. నేను కొన్ని వీడియోల్లో చూశాను. నేను కన్ఫర్మ్ అని చెప్పట్లా. దువ్వాడ మాధురి గారు ₹1,00,00,000 ఇచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారంటున్నారు. ఇట్లా ఇది చూస్తుంటే నాకు అది కూడా దాని మీద డౌట్ వస్తుంది. నిజంగానే ఇచ్చి ఉంటారా ఏంటని. మన నాగార్జున సార్ కూడా బెటర్ లడ్డు టాస్క్ లో మాధురి గారు మీతో లడ్డు ఇచ్చి 2 పాయింట్స్ చెప్పాలి కదా ఏమేం జరిగిందని. నాకు ఎవరితో ఏం జరగలేదు అని చెప్పింది. లెగితే గొడవలన్నీ ఆమె చేసేది, ఎవరితో జరగలేదండి. ఆ రోజు కూడా నాగార్జున సార్ ఏమని చెప్పాలా. నాకు ఎందుకో డౌట్ పడుతుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నాకైతే అదే అనిపిస్తుంది. తనుజ గారు కూడా ఎందుకో నాకు అర్థం కాదు, 2 చేతితో కొడితే చప్పట్లో అని తనుజ గారి మీద పాస్ చేశారు. రమ్య మీద నామినేషన్ జరిగింది, రమ్య మీద అరవటం జరిగింది. కానీ దువ్వాడ మాధురి మీద ఎందుకు జరగలేదో నాకు అర్థం కాలేదు. దువ్వాడ మాధురి గారికి భయపడుతున్నారా? ఎందుకు భయపడుతున్నారు? లేదంటే బిగ్ బాస్ ఏమన్నా రూమ్ లోకి పిలిచి చెప్పిండా దువ్వాడి మాధురి నామినేట్ చేస్తే మీరు బయటకు వెళ్ళిపోతారని? నాకైతే అదే అనిపిస్తుంది. దువ్వాడి మాధురి గారు అసలుకి ఏందిరా బాబు, అసలు దర్జాగా నేను ₹1,00,00,000 ఇచ్చారా అండ్ ఎవడు నన్ను నామినేట్ చేసేదే? ఏంటి నన్ను నామినేట్ చేసి దమ్ముందా మీకు అన్నట్టు ఉంది నాకైతే. ఆ న్యూస్ నేను అది నమ్మలా, కానీ చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ పడుతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియోకి 4 లక్షల వ్యూస్ వచ్చినాయి, కానీ ఎవరు ఫాలో చేయట్లేదు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు వస్తే నేను మంచిగా కంటెంట్ ఇస్తాను. మీకు అసలు బోర్ కొట్టదు. ఎవ్రీథింగ్ మన ప్రొఫైల్లో ఉంటుంది. మీరేమనుకున్నా ఏ టాపిక్ మీద అయినా వీడియో చేయాలి అనుకుంటే డైరెక్ట్ నాకు డిఎం చేయండి. మనకు పెద్ద పీకే పనే ఉండదు. అంటే సారీ, కాలేజ్కి వెళ్తున్నాలే, అయినా సరే మనకి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది దీని మీద. మీరు ఏదైనా టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటే డైరెక్ట్ నాకు డిఎం చేయండి. పెద్ద రివ్యూవర్స్కి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కానీ మమ్మల్ని కూడా గుర్తించండి ఫ్రెండ్స్. కొంచెం మేము కూడా ఎదగాలనుకుంటున్నాం. మీ సపోర్ట్ ఉంటే, మీ సపోర్ట్తో చేయలేనిది ఏది లేదు. మీరు సపోర్ట్ చేస్తే ఏదైనా చేయగలం. మీరు సపోర్ట్ ఖచ్చితంగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా అయితే మంచిగా చేశారు, ఇలానే కంటిన్యూ అయితే ఇంకా మంచి వీడియో చేస్తా. 2Kకి దగ్గరలో ఉంది మన ఫాలోయింగ్. కొంచెం నన్ను ఫాలో చేయండి. నా పేరు వంశీ అండి. థ్యాంక్ యూ సో మచ్.